తుని రైలు దగ్ధం కేసు జీవో ఉపసంహరణపై కాపు జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. 2021లో తనతో పాటు 42 మందిపై రైల్వే శాఖ పెట్టిన కేసుపై అప్పీల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం పట్ల జేఏసీ నేత ఆకుల రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తక్షణం స్పందించి జీవో జారీ చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో తమపై అభియోగాలు నిరూపితం కాలేదని కోర్టు వాటిని కొట్టివేసిందని తెలిపారు. గతంలో 5% రిజర్వేషన్లు కాపులకు అమలు చేసే అవకాశం వచ్చినా పట్టించుకొని వైసీపీ నాయకులు నేడు అంశంపై రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఒంటరి కులాల కోసం ఉద్యమించినప్పుడు తుని రైల్వే సంఘటన మీ అందరికీ తెలుసు. ఆ రైల్వే సంఘటన మీదుగా మరి రైల్వే కేసులు ఇతర కేసులు కూడా పెట్టలేదు. కానీ 2021లో రైల్వే కోర్టులో కూడా మేమందరం కూడా నేను కూడా అందులో రెండో వ్యక్తిగా నన్ను కూడా పెట్టడం కూడా జరిగింది. ఆ రోజున ఆ ఎఫ్ఐఆర్లో దాదాపు 42 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. తుని రైల్వే దగ్గర కేసు. దాని మీద అప్పుడు రైల్వే కోర్టులో మేము అనేక సార్లు హాజరవడం, సరైనటువంటి అంటే నా మీద పెట్టినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరుపయోగం ఇది, అవన్నీ కరెక్ట్ కాదు, మీరెవరూ సంబంధం లేదు, ఎవరో చేసిన అరాచక వ్యక్తులు మనల్ని వదిలేసి ఉద్యమ నాయకుల మీద కేసులు పెట్టినది కరెక్ట్ కాదని ఉద్దేశంతో ఆ రోజున రైల్వే కోర్టు తమ సాక్ష్యాధారం లేకపోవడం వల్ల కోర్టు కేసు కొట్టివేయడం. కాపు తెలగ బలిజ ఒంటరి కులాల కోసం ఉద్యమించినప్పుడు తుని రైల్వే సంఘటన మీ అందరికీ తెలుసు. ఆ రైల్వే సంఘటన మీదుగా మరి రైల్వే కేసులు ఇతర కేసులు కూడా పెట్టలేదు. కానీ 2021లో రైల్వే కోర్టులో కూడా మేమందరం కూడా నేను కూడా అందులో రెండో వ్యక్తిగా నన్ను కూడా పెట్టడం కూడా జరిగింది. ఆ రోజున ఆ ఎఫ్ఐఆర్లో దాదాపు 42 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. తుని రైల్వే దగ్గర కేసు. దాని మీద అప్పుడు రైల్వే కోర్టులో మేము అనేక సార్లు హాజరవడం, సరైనటువంటి అంటే నా మీద పెట్టినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరుపయోగం ఇది, అవన్నీ కరెక్ట్ కాదు, మీరెవరూ సంబంధం లేదు, ఎవరో చేసిన అరాచక వ్యక్తులు మనల్ని వదిలేసి ఉద్యమ నాయకుల మీద కేసులు పెట్టినది కరెక్ట్ కాదని ఉద్దేశంతో ఆ రోజున రైల్వే కోర్టు తమ సాక్ష్యాధారం లేకపోవడం వల్ల కోర్టు కేసు కొట్టివేయడం. కాపు తెలగ బలిజ ఒంటరి కులాల కోసం ఉద్యమించినప్పుడు తుని రైల్వే సంఘటన మీ అందరికీ తెలుసు. ఆ రైల్వే సంఘటన మీదుగా మరి రైల్వే కేసులు ఇతర కేసులు కూడా పెట్టలేదు. కానీ 2021లో రైల్వే కోర్టులో కూడా మేమందరం కూడా నేను కూడా అందులో రెండో వ్యక్తిగా నన్ను కూడా పెట్టడం కూడా జరిగింది. ఆ రోజున